స్టార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మండిపడ్డారు. వైఎస్ జగన్ అధికారంలో లేనప్పుడు ముద్దులు పెట్టాడని, అధికారంలో ఉండగా గుద్దులు గుద్దాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పరిపాలనలో ప్రజలను కలవలేదని, వైసీపీ పార్టీ సిద్ధాంతం లేని పార్టీ అని, ప్రజలు అవకాశం ఇస్తే పరిపాలన చేయలేకపోయారని సామినేని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పరిపాలనలో సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చారో చెప్పాలని విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో సామినేని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టారని సామినేని కొనియాడారు. అధికారం లేనప్పుడే ముద్దులు పెట్టుకున్నాడు అందరినీ. అధికారం లేనప్పుడు అధికారం వచ్చినంత బుద్ధులు గుద్దాడు అందరినీ. ప్రజలు గమనిస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తా ఉన్నారు. ఇక్కడ ప్రజాపాలన అని చెప్పి ఇంటి ముందు పెద్ద ఆయన తాడేపల్లిలో ఒక అందరిని కలుస్తామని చెప్పి ఏ నెల కానేలా నెక్స్ట్ మంత్ అన్నాడు. 5 సంవత్సరాల పాటు ఎక్కడ కూడా ప్రజలను నేరుగా కలవలా జగన్మోహన్ రెడ్డి గారు. అది గమనించండి ప్రతి వాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు కదా, గతంలో ముఖ్యమంత్రి కలిశారు కదా, ఈయన ఎందుకు కలవలేదు ఆ రోజు 5 సంవత్సరాల్లో? ఇవాళ ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. మన కాకినాడలో జరిగిన సమావేశాల్లో మాట మంచి కార్యక్రమం, అనేక రకాల విషయాలు రాష్ట్ర శ్రేయస్సు కోసం మాట్లాడిన విషయాన్ని దాన్ని వ్యతిరేకించాలని చెప్పి ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఒక ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇవాళ వైసీపీ పార్టీ అనేది అది ఒక సిద్ధాంతం లేని పార్టీ. అది వాళ్ళకి ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని సరిగ్గా పరిపాలించలేక ప్రజలు దాన్ని తిరస్కరించారు. ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు 5 సంవత్సరాలు. కరోనా సమయం సంవత్సరం పాటు తీసేద్దాం. మిగిలిన సమయంలో ఆయన ఎన్నిసార్లు సచివాలయ సెక్రటరీకి వచ్చారు చెప్పండి? ఒక్క మంత్రివర్గ సమావేశం, క్యాబినెట్ సమావేశాలు తప్ప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా సచివాలయ సెక్రటరీకి రాలా. ముఖ్యమంత్రి ఎప్పుడైతే రాలేదో మంత్రులు సెక్రటరీకి వచ్చేవాళ్ళు కాదు. మేము ఆ రోజు శాసనసభ్యులుగా పనిచేసాం. అనేక రకాల పేపర్స్ తీసుకొని మంత్రులు కలవడం కోసం, అధికారులు కలవడం కోసం సెక్రటరీకి వెళ్తే ఒక్కడు ఉండేవాళ్ళు కాదు. అసలు ముఖ్యమంత్రి ఉంటే కదా. మరి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మిగతా మంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళ సెక్రటరీ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ ఏ కాగితం వల్ల కూడా ఒక ప్రజాప్రతినిధి ఆ పేపర్ నుంచి అధికారులతో చర్చించడానికి అవకాశం ఉంది వాడి ప్రభుత్వంలో. మరి ఆ రోజు ప్రభుత్వంలో, ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటువంటి అవకాశాలు ఉండేవి కావు. ఇవాళ కుల మీటింగ్లు పెడుతున్నారు. ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి కుల మీటింగ్? అంత అవసరం వచ్చింది వాళ్ళ కుల మీటింగ్? మీరు కుల మీటింగ్ పెట్టుకోవాలంటే వనభోజనాలు ఉన్నాయి, కార్తీక వన సమాధానాలు ఉన్నాయి, అప్పుడు పెట్టుకోండి. ఏ కులం కాకుండా పెట్టుకున్న తప్పు లేదు. అందులో ఎప్పటి నుంచో సమాజంలో వస్తూ ఉంది. ఇవాళ రాజకీయాల్లో కులాలు ఉండకూడదు, మతాలు ఉండకూడదు అనేది సిద్ధాంతం. కుల మతాలకి అతీతంగా ఉండాలన్నదే పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతం. అలానే ఆయన టెర్రరిస్టులు కానీ, రౌడీలు కానీ, సంఘ విద్రోహ శక్తులు కానీ రాజకీయాల్లో నాయకులుగా ఉండకూడదన్నారు. తప్పులేదు అందులో. రాజకీయ నాయకుడిగా ఉండవలసిన వాడికి లక్షణాలు ఏంటి? మంచి లక్షణాలు ఉండాలి. అతనికి ప్రజాసేవ చేయాలని లక్ష్యం ఉండాలి. అటువంటి లక్షణాలు లేకుండా రౌడీలు, అలానే కేసులు ఉన్నవాళ్ళు, కేసులు నిరూపించిన వాళ్ళు, నిరూపించబడిన వాళ్ళు, కోర్టులో నిరూపించబడిన వాళ్ళు రాజకీయంలో ఉండకూడదు అని ఆయన అన్నాడు.